సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఒక స్కెడ్యూలింగ్ అనేది వేసుకుంటారు. యెస్. లైక్ ఇంత టైంకి మేము ఈ టాపిక్ అనేది కవర్ చేయాలి. ఈ టాపిక్ నుంచి ఈ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది అని ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో, మనం ఎలాంటి టాపిక్స్‌ని ఎంచుకోవడం వల్ల మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు? సో, మీరడిగిన క్వెషన్ బావుంది మేడం. షెడ్యూలింగ్ అనేది కరెక్టే. ఇక్కడ కూడా మనం ఏం జేయాలంటే, నేనిందాక కొన్ని సబ్జెక్ట్‌లు చెప్పా గదా మేడం. ఈ సబ్జెక్ట్‌ని ఫస్ట్ మైక్రో సిలబస్‌ని మనం డిజైన్ జేసుకోవాలి. మైక్రో సిలబస్ అంటే మనకి పేరొకటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్‌లో అనుకోండి వాళ్ళు టాపిక్స్ ఇస్తారు క్లియర్‌గా. ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి, ఈ టాపిక్ యూనిట్ ప్రిపేర్ అవ్వండి అని. యూపీఎస్సీలో అసలు టాపిక్స్ పేర్లే మెన్షన్ జేయరు. ఎనీహౌ మనం మైక్రో సిలబస్ అంటే ఆ సబ్జెక్ట్‌ని డివైడ్ జేయాలి ఫస్ట్. ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అంటున్నాం. స్పేస్ గురించి మనం అలా డివైడ్ చేసి, అందులో ఏమేమి అడగొచ్చు. బేసిక్స్ కాడ్నుంచి అసలు ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇస్రో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన కార్యక్రమాలేంటి? మొత్తం అదంతా ఒక విభాగం కిందకి. ఇస్రో నుంచి తయారైనటువంటి శాటిలైట్స్ ఎలా ఉన్నాయి? లాంచ్ వెహికల్స్ ఎలా ఉన్నాయి? ఈ శాటిలైట్స్ నుంచి మనకు అప్లికేషన్స్ ఎలా ప్రొవైడ్ అవుతున్నాయి? ఇలా ఒక్కొక్క పార్ట్‌ని, ఒక్కొక్క యూనిట్‌ని మనం మళ్ళీ దాంట్లో ఇంటర్నల్‌గా మళ్ళీ మైక్రో సిలబస్‌ని మనం డిజైన్ జేసుకుంటూ, దానిపైన డీప్‌గా మనం ఇన్ డెప్త్‌గా మనం వెళ్ళినట్లయితే, అలా చదువుకుంటూ ప్లస్ మనకి కొంత బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంక మెయిన్స్‌లో అనుకోండి గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి వాళ్ళకైతే మెయిన్స్‌లో కూడా ఆన్సర్ రైటింగ్ ఉంటది. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వెషన్స్ అనేది చాలా యూనిక్‌గా, అనలైటికల్‌గా అడుగుతున్నారు. అంటే అక్కడ ఏది మనం బట్టి కొట్టి రాసేదానికి ఉండదు. మన బ్రెయిన్ అనేది ఎలా ఉండాలంటే ప్యూర్‌లీ అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా. కాన్సెప్ట్ పైన ఐడియా ఉండాలి. దాని నుంచి మనం అప్లికేషన్స్‌ని ఇన్‌స్టంట్‌గా డిజైన్ చేయాలి. అలా మనకెప్పుడొస్తుందంటే అది నిదానంగా ఒక్కొక్క సబ్జెక్ట్‌ని, ఒక్కొక్క యూనిట్‌ని మనం దాన్ని డీప్‌గా స్టడీ చేసే కొద్దీ మనకి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైమ్ అంటే ప్రిపరేషన్‌లో భాగంగా మనకే ఆటోమేటికల్‌గా అర్థమవుతుంది మేడం. దాన్నే ఒక్కొక్క యూనిట్‌ని మనం డిజైన్ చేసుకుంటూ ఒక 2 మంత్స్, 3 మంత్స్ దానిపైన మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళని గాదు, సైన్స్ వాళ్ళని గాదు, నాన్ సైన్స్ వాళ్ళని గాదు. అందరూ ఈక్వల్‌గా స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది మేడం.